అన్నయ్య వదిలేదు నుంచి మూర్తాలు కూడా పెట్టించుకుని వచ్చాయి. అలాగే సరే బయలుదేరండి. బండి బయలుదేరని అన్నయ్య మేము వెళ్తాం. రే బయలుదేరండి రా. ఎందుకులా కూడా పరిగెడుతున్నారు? కమలా ఇలా రా రా అన్నయ్య. ఇదే అన్నయ్య నేను లవ్ చేస్తున్నా అమ్మాయి. ఏమంటున్నావురా? లవ్వా? అన్నయ్య పూజ నేను లవ్ చేస్తున్నా అమ్మాయి. ఎలా ఉందన్నయ్య? రే నువ్వునా? అనిత అనియా అనియా నేను లవ్ చేసి అమ్మాయి అనియా. అనిత నువ్వా? సరే సరే. సర్ప్రైజింగ్. కొన్ని రోజుల గ్యాప్ లోనే లవ్ చేసేసిందండి. ఏ నువ్వు లవ్ చేయరా? అమ్మా నమస్కారం. అమ్మా మా అబ్బాయి అమ్మా. నమస్కారం. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? అంతా బాగున్నావమ్మా. ప్రేమ కంటే పగ ప్రతీకారాలే ముఖ్యం అంటూ రౌడీల్లా తిరిగిన వాళ్ళలో వీడు ఒకడమ్మా. మన గ్రామంలో అందరికీ ప్రేమ అంటే ఏమిటి, అభిమానం అంటే ఏమిటి, అహింస అంటే ఏమిటని వివరంగా అర్థమయ్యేలా చెప్పింది మీ నాన్నగారేనమ్మా. నేను మాత్రమే కాదమ్మా, మన ఊళ్ళో ప్రతి ఒక్కరూ మీ నాన్నగారికి జీవితాంతం రుణపడి ఉంటారు. తమరు చల్లగా ఉన్నారు. చాలా సంతోషం అండి. ఉంటారు. అలాగే. చాలా మంచి వాళ్ళ ఉన్నారు మీ నాన్నగారు. అందుకే అంత గొప్పగా చెప్పాడు. ఆయన మా నాన్న గురించి గొప్పగా ఏమి చెప్పలేదు, ఉన్నమాటే చెప్పారు. 6 ఏళ్ల ముందు మా ఊళ్ళో ఎప్పుడు గొడవలు అల్లర్లు జరుగుతూ ఉండేది. మా నాన్నగారి మీద ఉన్న గౌరవం కొద్దీ అందరూ ఆయన మాట వినేవారు. మా ఊరిని ప్రశాంతంగా ఉంచాలని ఆయన ప్రయత్నిస్తూ ఉండేవారు. చుట్టుపక్కల గ్రామాల్లో ఏ గొడవ జరిగినా మా నాన్న అక్కడికి వెళ్లి వాళ్ళకి నచ్చ చెప్పేవారు. కానీ మా అన్నయ్య స్వభావం పూర్తిగా మా నాన్నగారికి విరుద్ధం. నేను ఊరు ప్రశాంతంగా ఉండాలని పాటు పడుతున్నాను. పగా ప్రతీకారాన్ని కత్తి తీసుకుని బయలుదేరతావా? మీ మార్గంలో వెళ్తే ఏది కుదరదు నాన్న. కత్తికి కత్తితోనే సమాధానం చెప్పాలి. తల్లి లేని బిడ్డకి తండ్రి వై ఉండి బాధ్యత లేకుండా మాట్లాడుతున్నావు. ఈ విషయంలో మా అన్నయ్యకి నాన్నకి తరచూ ఇంట్లో గొడవ జరుగుతుంది. ఒకసారి ఊళ్ళో ఏదో గొడవ జరిగినప్పుడు మా నాన్న సర్ది చెప్తుండగా ఆయన మాట ఏమాత్రం లెక్క చేయకుండా మా అన్నయ్య కత్తి తీసుకుని బయలుదేరాడు. అలా వెళ్ళిన మా అన్నయ్య తిరిగి రాలేదు. తను చనిపోయాడన్న కబురు మాత్రం వచ్చింది. ఎప్పుడైతే నా మాట కాదని పగా ప్రతీకారం వెళ్ళాడో అప్పుడే నా కొడుకు చచ్చిపోయాడు. రక్తపు మార్కలతో ఉన్న సమయం ఇంటికి రాకూడదు. అక్కడే సమాధి చేసేయండి. మీ అమ్మ ప్రసవంలో పోయింది. మీ నాన్న ఆవేశంలో పోయాడు. అయ్యా వాళ్ళందరికీ చాలు చాలు. ఇంకా ఎంతమంది పిల్లల్ని అనాథం చేస్తారు? ఈ మట్టి మీద పడిన చివరి రక్తపోబట్టు నా ఇంటి రక్తంగానే ఉండిపోనివ్వండి. వెళ్ళిపోండి అయ్యా. ఆనాటి నుంచి మా నాన్నగారి మాటకి కట్టుబడి గ్రామంలో ఎవరూ కత్తి తీయలేదు, రక్తం చిందించలేదు. లోకంలో ఒక వ్యక్తి ఎలా ఉండాలో, ఎలా జీవించాలని నాన్న అనుకుంటారో మీరు అచ్చం అలాగే ఉన్నారు. మీ ప్రేమ, మీ అభిమానం, మీ గుణం తప్పకుండా మా నాన్న మిమ్మల్ని ఇష్టపడతారు. మన పెళ్లి జరుగుతుంది.